నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. రాజకీయ నాయకులు ఏ పార్టీ నుంచి అయితే గెలుస్తారో ఆ పార్టీలో ఉండకుండా వేరే పార్టీకి కనుక జంప్ అయిపోతే దానికి సంబంధించి కొంతమంది మీద అయితే ప్రజెంట్ సోకాజ్ నోటీసులు ఇచ్చారన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగ్లా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. సో అందరికీ తెలిసిందే, ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండకుండా జంప్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కొంచెం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి షోకాజ్ నోటీసులు కూడా ఇస్తారు అని. మరి రీసెంట్గా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకి అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు వెళ్ళాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు ఏంటి? రీసెంట్గా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కొంతమంది ఎమ్మెల్యేలకి షోకాజ్ నోటీస్ జారీ చేశారండి. అంటే వాళ్ళందరూ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో లేరు, అలాగనే టీఆర్ఎస్ పార్టీలో కూడా లేరు. అంటే టీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. అలా అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి. అందుకని అక్కడ గెలిచి అక్కడి నుంచి వాళ్ళు వేరే పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారన్నమాట. సో దానవ నాగేందర్, కాళీ యాదయ్య, ఈ రాజేందర్ ఎమ్మెల్యే, ఇలా ఒక 10 మంది ఉన్నారండి. పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. సో ఇదే అంశం ఎలా పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఎలా పార్టీ మారడం కరెక్ట్ కాదు. సో దీనిపైన ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ సెక్రటరీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సో మీరు పార్టీలో ఆ పార్టీ టికెట్ మీద గెలిచారు, ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు, ఏమైనా షోకాజ్ నోటీస్. సో వాళ్ళు ఇచ్చిన కారణం సహేతంగా లేకపోతే వాళ్ళని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. సో అది మొత్తం ఈ కారణాలని చెప్పిన తర్వాత ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాత తీసుకునే నిర్ణయం. అయితే విషయం అక్కడ దాకా రాదు. సో ఇది నిర్ణయం ఇచ్చారు. దానికి సంబంధించి ఇదే ప్రశ్న అసెంబ్లీ లాబీలో నిన్న దానవ నాగేంద్ర గారిని అడిగారు. అడిగితే సార్ ఇట్లా ఏంటి మరి మీ నోటీస్ ఇచ్చిందంటే ఆయన ఒకే మాట అన్నాడు, నాకైతే నోటీస్ రాలేదు, నోటీస్ ఇచ్చిన తర్వాత అది ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని నేను అప్పుడు డిసైడ్ అవుతాను, నాకు ఒక లీగల్ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. ఇదే విషయాన్ని అట్లాగే ప్రకాష్ గౌడ్, అంటే రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా అడిగారు. అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, సో మాకైతే నోటీసులు వచ్చినాయి, నోటీసులు ఎలా సమాధానం చెప్పాలో మేము ప్రిపేర్ అవుతున్నాం, అయితే నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను అన్నాడు. చెప్పండి ఏంటంటే, నేను ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. సో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరి వాళ్ళంతా బీఆర్ఎస్కి పనిచేశారు. రేగా కాంతారావు, ఇలా చాలామంది. సో మరి వీళ్ళందరూ డిస్క్వాలిఫై చేశారా, అప్పుడు వాళ్ళకి కనీసం షోకాజ్ నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. అంటే అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీలో ఉంటూ అక్కడ గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి వాళ్ళెవరికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదంటే అదే ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సో వాళ్ళకి నోటీసులు ఇచ్చారా, వాళ్ళకి ఇవ్వలేదు, అయితే మరి ఇప్పుడు మాకు ఎందుకు ఇస్తున్నారా అంటే, అయితే దీనిపై మాత్రం మేము లీగల్గా పోరాడతామండి అంటున్నారు. అయితే ఇప్పుడు మనకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం రాజకీయాల్లో ఏమవుతుందంటే, ఒక పార్టీ నుంచి గెలిచి వాళ్ళు తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీకి సంబంధించిన అన్ని పనులు చేయించుకుంటారు, అన్ని పనులు కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడా వాళ్ళు మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకోరు. సో అంటే అందులోనే ఉంటారన్నమాట. రేపొద్దున ఈ షోకాజ్ నోటీసులు కూడా ఇదంతా జరిగి అయిపోయేసరికల్లా ఇంకొక 2-3 నెలలు ఎలక్షన్ అనగా అప్పుడు వీటి మీద చర్యలు వస్తాయి, అప్పుడు దాకా రావన్నమాట. సో గత ప్రభుత్వం ఇలాగే జరిగినాయి అనమాట. సో దీనికి సంబంధించి రేపొద్దున అసెంబ్లీలో ఏదైనా ఓటింగ్ అప్పుడు కూడా విప్ జారీ చేస్తారు. విప్ జారీ చేసినప్పుడు ఏమవుద్ది, వీళ్ళు ఎవరు సభకు రారు, ఇది వస్తే ఓటేయాలి కదా, ఓటేసినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా పార్టీని సస్పెండ్ చేస్తారు నెగిటివ్గా ఓటేస్తే. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సభకు రారనమాట, సభకు రాకుండా మేనేజ్ చేస్తారు. అట్లాగా ఈ ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్ ఇంకో 2-3 నెలలు ఉందనగా అప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవటం, బీఆర్ఎస్ కండువా కప్పుకోవటం, లేదా పార్టీకి రాజీనామా చేయడం అలా చేస్తారన్నమాట. అలా చేస్తారు. ఇప్పుడు ఏపీలో కూడా వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వచ్చాడు. మన వైసీపీలో కండువా కప్పుని తిరిగాడు తప్ప ఎక్కడ టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం అనమాట. అంతే, వాళ్ళు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇవన్నీ మన రాజకీయాలు సర్వసాధారణం. సో పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు పార్టీలు మారటం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వెళ్ళటం సర్వసాధారణమే. కాబట్టి అల్టిమేట్గా ఇవి ముందు రోజుల్లో మరి ఎంతవరకు వెళ్తే మనకు కూడా తెలియదు, అయితే ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగిందండి. సో కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే ఇంకా చెప్పాలంటే దక్షిణ తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి శ్రీనివాసరెడ్డిపై కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పి వాళ్ళంతా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకుని, సో మాకు మంత్రి పొంగులేటి మా ప్రాంతానికి పెద్దగా ఏం చేయట్లేదు, పెద్దగా విన్నపాలు చేసిన పట్టించుకోవట్లేదు, కొంచెం ఒక రకంగా మాట్లాడుతున్నారని వాళ్ళంతా కలిసి ఒక చిన్న సైజు అసంతృప్తిలాగా వాళ్ళు మీటింగ్ పెట్టారు. విషయం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. ఆయన కూడా మొత్తం దీన్ని వర్కౌట్ చేసి రాబోయే రోజులు అలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తానని చెప్పారు.
అంటే ఇప్పుడు ఏవైతే షోకాస్ నోటీసులు తీసుకోవడం జరిగిందో కొంతమంది రాజకీయ నాయకులు, అటు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేవలం నోటీసుల వరకే పరిమితం అని చెప్పేసి అనుకోవాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా వీళ్ళపై? యాక్షన్ తీసుకునే అవకాశం వరకు ఉండకపోవచ్చండి. ఒకవేళ నిజంగా అది ఆ యాక్షన్ తీసుకునే అవకాశం వితిన్ మంత్స్లోనే లేకపోతే 1 year లోపలే ఉంది అనుకుంటే గతంలోనే జరిగేది. సో గతంలో అప్లికబుల్ కాని రూలు ఇప్పుడు ఎలా అప్లికబుల్ అవుతుంది? సో ఆ వైపుగా ఇప్పుడు సో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి కూడా తెలంగాణ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ వాళ్ళే దిశానిర్దేశం చేయాలి. సో ఎప్పుడు నోటీసులు ఇవ్వాలి, ఎంతవరకు తీసుకోవాలని చెప్పి. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయినప్పుడు సో వీళ్ళకి ఎలాంటి డోకా ఉండదు. అయితే వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ నోటీస్కి తీసుకోవాలి, వెళ్ళి వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ డెసిషన్ తీసుకుంటారు. అయితే వీళ్ళు ఇచ్చినంత మాత్రాన వెంటనే డెసిషన్ తీసుకోవాలి రూల్ లేదు. ఆయన హిజ్ ఓన్ టైం తీసుకోవచ్చు. ఆయన సొంత సమయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం తీసుకునేది కూడా ఈలోపు ఎలక్షన్ చేస్తాయి. అంటే ఈ అంశం పైన ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కొంచెం సీరియస్గా ఆలోచించే అవకాశం ఉందని అని అనుకోవచ్చా? లేదండి, ఇది అకార్డింగ్ టు రూల్ జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలి, వాళ్ళ నుంచి త్వరగా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ప్రకారం తెలంగాణ సెక్రటరీ తీసుకున్నారు తప్ప అవి ఇంప్లిమెంట్ అయ్యి అవి ఇచ్చిన తర్వాత అవి మళ్ళీ తీసుకుని వాటిని సమీక్ష చేసి వాళ్ళ మీద అర్హత వేయాలని మొత్తం వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు. అయితే ఒక అకార్డింగ్ టు రూల్ ప్రకారం అయితే మాత్రం షోకాజ్ నోటీసులు జారీ చేశారు, అందుకే జారీ చేశారు. అంటే ఇప్పుడు దాకా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే అంతగా పెద్దగా పట్టించుకోలేదు గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే. ఇప్పుడు షోకాజ్ నోటీసు దాకా వచ్చింది. మరి ఈ నాయకులు అందరూ కూడా ఎవరైతే షోకాజ్ నోటీసులు అందుకోవడం జరిగిందో సో వాళ్ళకు సంబంధించి అంటే ఇప్పుడు కొంచెం ఇలానే సైలెంట్గా ఉంటుంది, ఇది కొంచెం సీరియస్గా అయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? సీరియస్గా అయ్యే అవకాశం ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు షోకాజ్ నోటీస్ జారీ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అదేమన్నా అక్కడేమన్నా తెలంగాణ సెక్రటరీ మ్యాక్సిమం నిర్ణయం తొందరగా తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కానీ వీళ్ళు కోర్టులో ఫైట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి కోర్టులో ఫైట్ చేసి కోర్టుకి అది వెళ్ళిన తర్వాత అది మినిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అక్కడ నుంచి ఒకవేళ ఏమైనా వెర్డిక్ట్ వస్తే అక్కడ వాళ్ళకి న్యాయం జరిగితే ఓకే, జరగకపోతే మళ్ళీ పై కోర్టుకి వెళ్తారు. సో ఇది ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం ఈ లోపు వాళ్ళ ఎమ్మెల్యే టర్మ్ అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో కష్టం, చాలా ముందు అవ్వదు అని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ పార్టీ మారడానికి పెద్దగా సంకోచించరు. సో ఇప్పుడు నిజంగా పార్టీ మారే వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళపై అర్హత వేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే తెలంగాణ దాదాపుగా 15 మందో 20 మందో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాగేసుకుంది వాళ్ళ పార్టీలోకి. ఈవెన్ టీడీపీ నుంచి కూడా చాలా మంది వెళ్ళిపోయారు కూడా. అది కూడా టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అలా వెళ్తారు అనేది. వాళ్ళు కూడా అందులో ఒక రేవంత్ రెడ్డి మినహా, ఇంకో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఇద్దరు ముగ్గురు మినహా మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ వెళ్ళిపోయాడు, కడియం శ్రీహరి గారు వెళ్ళిపోయారు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ పుట్టి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. అది కూడా లాస్ట్ మినిట్ లో కదా వచ్చేసింది. ఇప్పుడు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గతంలో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నారు. ఇట్లాగా సో ఈ జంపింగ్ జపాకి నడుస్తూనే ఉంటాయండి ఇవన్నీ. ఈ రాజకీయాల్లో పార్టీలు మారటం అనేది సర్వసాధారణం. చెప్పాను కదా, అల్టిమేట్ గోల్ ఒకటేనండి, అధికారానికి దగ్గరగా ఉండాలి అంతే. వాళ్ళ లక్ష్యం అదే, అధికార పార్టీకి అధికారానికి దగ్గర ఉండాలి. సో ఏ పార్టీ అనేది కాకుండా అధికారంలో ఉన్నామా లేదా అనేది చూసుకుంటారు రాజకీయ నాయకులు. సో అది ప్రజలందరికీ తెలిసిందే. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎలా తీసుకుంటారు, ఎలా డీల్ చేస్తారు రాజకీయ నాయకులు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.